ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గొప్ప గొప్ప కుటుంబాల్లో పుట్టి ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణమైన వ్యక్తిగా ఎదగడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. అటువంటి అసాధారణమైనటువంటి వ్యక్తి మనకి ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్యరామ్ అని చెప్పాలి. ఒకప్పుడు ఒక 6 నెలల క్రితం ఆయన ఒక ప్యాలెస్ని నిర్మించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో ఆదిత్యరామ్ పేరు మారుమోగిపోతుంది. ఎందుకు ఏంటి అనే విషయాలను మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రభు గారు. హలో సార్. సార్, ఒక 6 months బ్యాక్ ఆదిత్యరామ్ ప్యాలెస్ గురించి ఎంత టాక్ ఆఫ్ ది టౌన్ అయిందో మనందరికీ తెలిసిందే. ఎంత అద్భుతమైన ప్యాలెస్ని కట్టారు. సో ఎప్పుడూ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటి ప్యాలెస్లు ఎవరూ కట్టలేదు. సో అలాంటి ఒక మైసూర్ ప్యాలెస్ లాగా తలపించే విధంగా ఒక ప్యాలెస్ని నిర్మించారు చెన్నైలో. సో ఇప్పుడు మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక విషయాన్ని వెల్లడించారు. లైక్ చాలామంది నా నుంచి కొంత సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలా స్టూడెంట్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి కానీ నేను సహాయం చేయాలనుకుంటున్నాను. సో దట్ రోజుకి కొంతమందిని పిక్ చేసి వాళ్ళకి 10,000 రూపాయలు చొప్పున నేను సహాయం చేయదలుచుకుంటున్నానని ఒక రీల్ని విడుదల చేశారు. సో ఇప్పుడు ఇది చాలా టాపిక్, ఇది బాగా నడుస్తుంది. సో ఏంటి సార్, ఎట్లా ఎంపిక చేస్తారు? ఆయన కాన్సెప్ట్ ఏంటి? టాక్ ఆఫ్ ద టౌన్ అన్నారు దాని ప్యాలెస్ గురించి. ఇది టాక్ ఆఫ్ ద టౌన్ కదా, టాక్ ఆఫ్ ద కంట్రీ అయింది. టాప్ ఆఫ్ ద ఇదిలో 3rd ప్లేట్లో ట్రెండింగ్ అయింది. అది టాక్ ఆఫ్ ది నేషన్లోనే 3rd ప్లేస్, నేషనల్ వైడ్గా ట్రెండింగ్ అయింది. సరే, ఈ మధ్యకాలంలో ఆయన యాక్టివిటీస్ కానీ ఆదిత్యరామ్ గారి చారిటీస్ కానీ చాలా విస్తృత స్థాయిలో ఇదవుతున్నాయి అనమాట. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన అనౌన్స్ చేసినటువంటి ఈ చారిటీ యాక్టివిటీ అనేటువంటిది మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఆన్లైన్ హెల్పింగ్ హ్యాండ్, ఆన్లైన్లో ఒక సహాయాన్ని అందచేయాలనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ని ఆయన తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ చారిటీ అనేటువంటిది ఏదో ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒక ఏరియాకు మాత్రమే పరిమితం అయ్యేలాగా, ఆయన నుండి తమిళనాడు చెన్నైలో కాబట్టి చెన్నైలో మాకు మాత్రమే పరిమితం చేయకుండా, అట్లాగే పరుగు రాష్ట్రాల కనుక ఆల్ ఓవర్ ద ఇండియాలో అప్లై చేసుకునే వాళ్ళందరినీ స్క్రూటినీ చేసి దాని ప్రకారం వాళ్ళు రోజుకు 10,000 రూపాయలు చొప్పున, అంటే స్క్రూటినీ కార్యక్రమం ఇదంతా జరగడానికి 10 రోజులు పడుతుంది. ఫర్ ఎవ్రీ 10 days ఒక 10 పీపుల్ని, అంటే పర్ డే ఒక పర్సన్కి ఒక 10,000, పర్ డే 10,000 అనేటువంటి కాన్సెప్ట్తో ఆయన చేస్తున్నాడు అనమాట. అంటే దీనికి అప్లై చేసుకోవటం ఎలాగంటే ఆదిత్యరామ్ హెల్పింగ్ హ్యాండ్స్ @gmail.com దాంట్లో అప్లై చేసుకున్నట్లయితే దాని ప్రకారం దాంట్లోకి వెళ్తే వివరాలు ఉంటాయి. ఆ ఇన్స్టాలో అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళ టీం పరిశీలిస్తారు. దాన్ని పరిశీలించి వాళ్ళకి కావాల్సినటువంటి రియల్లీ ఇఫ్ దే ఆర్ నీడెడ్, అంటే మనకు ఎంత నీడ్ అయితే అంత పంపించరు. 10,000 రూపాయలు పర్ డే, 10,000 రూపాయలు 10 పైసలు తగ్గదు, 10 పైసలు పెరగదు. 10,000 రూపాయలు పర్ డే ఒక పర్సన్కి, అంటే నెలకి 30 మందికి, అంటే నెలకి రోజుకు 10,000 అంటే నెలకి 3 లక్షలు, సంవత్సరానికి 36 లక్షలు. అంటే ఆల్రెడీ వాళ్ళకి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి నడుపుతున్నారు. ఆదిత్యరామ్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. దాంట్లో ఇది ఒక ఆన్లైన్ సెక్షన్ అనమాట. ఆన్లైన్ హెల్పింగ్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఆయన ఫాలోవర్స్ ఉన్నారు బాగా. వాళ్ళు అడుగుతున్నారు కొంతమంది, మాకు విధంగా సహాయం కావాలి అంటే, బట్ అందరికీ అన్నీ చేయలేము, అందరికీ అన్నీ పెట్టలేము. బట్ ద రియల్లీ నీడ్ పీపుల్కి దాన్ని ఇట్ ఈస్ టు బి డిస్ట్రిబ్యూట్. అమ్మ ఉందంటే అమ్మ అందరికీ ముద్దలు కలిపి పెడుతుంది, సాధ్యమైనంత వరకు పిల్లలందరికీ పెడుతుంది అనమాట. సో కొంచెం ఫస్ట్ స్మాల్గా అలా స్టార్ట్ చేశారు. ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇట్ ఈస్ ట్రయల్ బేస్ కూడాను. అంటే ముందు ఇది ఇంకొంచెం ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది, అమౌంట్ పెరిగే అవకాశం ఉండొచ్చు, ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎక్స్పాండ్ ఇప్పుడు మాత్రం ఇది ఆల్ ఓవర్ ద 28 స్టేట్స్లో నుంచి ఎవరైనా దే కెన్ అప్లై అండ్ దే కెన్ రిక్వెస్ట్ ఫర్ ద హెల్ప్. అంటే హెల్ప్ చేసే ఏరియాస్ మాత్రం 2 ఏరియాలు ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఒకటి హెల్త్ రీజన్స్, ఒకటి ఎడ్యుకేషన్ రీజన్స్. అంటే ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్లో ఫీజులో ఒక 20,000 30,000 కట్టాలనుకో, ఒక 10,000 రూపాయలు ఈయన దగ్గర నుంచి వస్తే మిగతాది ఎవరో చూసుకోవచ్చు. మొత్తం అందరికీ అన్నీ కట్టలేరు, అంతా చేయలేరు, ఎవరూ చేయలేరు, దేవుడు కూడా చేయలేరు అంతా. ఇది కొంతలో కొంత ఒక చేయూత లాగా చేస్తున్నారు. అలాగే హెల్త్లో కూడాను మీకు ఇంత బిల్ అయింది, మాకు మెడికల్గా ఇంత బిల్ ఇంత అవసరం ఉందండి అంటే ఈయన ఒక 10,000 రూపాయలు ఈయన వైపు నుంచి కాంట్రిబ్యూషన్ వెళ్తుంది. ఆ విధంగా అది ఇన్స్టాగ్రామ్లో ఆయన చేసినట్టు ఫస్ట్ ఆన్లైన్ హెల్ప్ అనేటు. అంటే దేశంలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు కానీ సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఈయన ఒక పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రకంగా తనకి తోచినంతగా సాయం చేయాలనే ఉద్దేశంతో దిగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే అదేంటంటే ఆన్లైన్ హెల్ప్ అనేటువంటిది ఆయన చేసే రకరకాల చారిటీస్ రకరకాల చాలా చేస్తుంటారమ్మా.
ప్రతి పండగకి అక్కడ వర్కర్స్కి కానీ వాళ్ళకి కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి దీపావళికి మన దీపావళికి కొన్ని వందల మందికి వేల మందికి ఆయన ఈ నిత్యావసరాలు ఇవ్వటం, దీపావళి మందులు ఇవ్వటం, ఒక ప్యాక్ అనమాట, ఒక ప్యాకేజ్ చేసి ఇచ్చారు అట్లా. అదే జరిగింది. తర్వాత ఇంకా రకరకాల హెల్ప్ చేస్తుంటారు అక్కడ మద్రాసులో, చెన్నైలో ఏ కార్యక్రమం జరిగినా ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే ఈయన స్పాన్సరింగ్ దగ్గరికి ఫస్ట్ చాయిస్ ఆఫ్ ద స్పాన్సరర్స్ ఈయన దగ్గరికి వెళ్ళటం జరుగుతుంటుంది. అవి కాకుండా ఇంకా రకరకాల చారిటీ కార్యక్రమాలు పేదవాళ్ళకి హెల్పింగ్ చేస్తున్నారు. ఆయనకు చేసేటువంటి రకరకాల నెంబర్ ఆఫ్ చారిటీ యాక్టివిటీస్లో ఇది వన్ ఆఫ్ ద యాక్టివిటీ. అంటే ఒక తెలుగువాడు అయ్యుండి అక్కడెక్కడో తమిళనాడులోని తన సామ్రాజ్యాన్ని విస్తరించడం అండ్ ఒక చిన్న రియల్టర్గా స్టార్ట్ చేసి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నెలకొల్పారంటారు? హార్డ్ వర్క్ అండ్ స్పెక్యులేషన్. రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఇట్స్ మోర్ అబౌట్ ద స్పెక్యులేషన్. ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది అంచనాలు ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, హానెస్టీ ఉండాలి. ఈయన చేసినటువంటి మెడ్రాస్ అని వస్తాను, నాకు అక్కడ నుంచి వచ్చినాను కాబట్టి చెన్నైలో ఈయన చేసినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్స్లో ఎక్కడ ఇంత రిమార్క్ కూడా లేకుండా ఉండటం అనేటువంటిది గొప్ప విషయం. ఈ మధ్య ఐటీ వాళ్ళు రైడ్ చేశారు. ఐటీ వాళ్ళు రైడ్ చేసి హ్యాట్స్ ఆఫ్ సార్, మీ దగ్గర మేము ఏదైనా దొరుకుతుంది అనుకున్నాం, ఏమీ దొరకలేదు, వెరీ క్లీన్ అండ్ క్లియర్ అని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేసి వెళ్ళటం అనేటువంటిది గొప్ప విషయం. అంటే చేస్తే బిజినెస్ చేయటం, రియల్ ఎస్టేట్లో రకరకాల మోసాలు ఉంటాయి, రకరకాల ఇవి ఉంటాయి అన్నమాట. ల్యాండ్ పర్చేజ్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఫర్ చీటింగ్ అండ్ ఫర్ టు బీ చీటెడ్. మోసపోవటానికి, మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి రంగంలో ఉండి కూడా ఎంత రిమార్క్లెస్గా ఆయన బిజినెస్ చేస్తున్నారు అనేటువంటిది దట్ ఈస్. సో నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ కదా సార్, అతను మూవీస్, మూవీ ప్రొడ్యూసర్ కూడా, అదే కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాలో ఉండడం, చాలా రకాలుగా స్టూడియోస్. స్టూడియో అంటే ఇప్పుడు ఆయన స్టూడియో నిర్మాణం చేయలేదు. ఆయనది ఈసీఆర్ రోడ్ అంటే ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఏరియా ఇన్ చెన్నై. ఆ ఏరియాలో ఆయనది 250 ఎకరాల సామ్రాజ్యం. ఊహించలేమన్నమాట, అంత కాస్ట్లీ ఏరియాలో 250 ఎకరాలు అంటే మొత్తం రోడ్ అంతా బిజీగా మొత్తం ఎక్కడ ఇంత కూడా ఇంచు లేకుండా కన్స్ట్రక్షన్స్, ఇల్లులు, బిల్డింగ్లు, ఆఫీసులు ఇతర ఉంటుందమ్మా. కానీ మధ్యలో ఒక 250 ఎకరాల స్పేస్ కనిపించదు, ఖాళీ స్పేస్. ఏంటి ఇంత స్పేస్ అంటే దట్ ఈజ్ ఆదిత్యరామ్ ఎంపైర్, ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వల్ల ఆ 250 ఎకరాలు. అంటే ఆ 250 ఎకరాలే కాదు, ఇంకా ఆయనకి ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ. ఇలాంటి ఒక కాస్ట్లెస్ ఏరియాలో బిజినెస్గా అక్కడ షూటింగ్లు చేసుకుంటారు వీళ్ళు. వచ్చి ఖాళీ స్థలం చాలా ఉంది కాబట్టి సినిమా వాళ్ళందరూ వచ్చి అక్కడ సెట్టింగ్లు వేసుకొని వాళ్ళే షూట్ చేసుకొని అక్కడ ఆ ప్లేస్కి మాత్రం అంత ఓపెన్ ప్లేస్ ఎక్కడ చెన్నైలో లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. దాంట్లో వచ్చి వాళ్ళే షూటింగ్స్ చేసుకొని వెళ్ళిపోతుంటారు అనమాట. చాలా ప్రెస్టీజియస్ ఫిలిమ్స్ అన్నీ అక్కడే జరిగింది. మన రజనీకాంత్ జైలరు, అది కానీ మన షారూఖ్ ఖాన్ జవాను, అన్ని పెద్ద పెద్ద షూటింగ్స్ అన్నీ అక్కడే జరుగుతుంటాయి. సో అందుకే ఆయన ఈ బాగా ఎక్కువగా తాకిడి ఎక్కువగా ఉంది, షూటింగ్లు తాకిడి ఎక్కువగా ఉందని చెప్పి ఆయన ఒక 2 AC ఫ్లోర్లు నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడు. అంతకుముందు ప్రొడ్యూసర్గా మనకు తెలుగులో 4 సినిమాలు తీశారు. 4 చక్కగా ఆడిని, ఏ సినిమా కూడా నష్టపరచలేదు. కానీ వాహా ఓహో అని పెద్ద సూపర్ డూపర్ హిట్లు అని చెప్పలేదు. ఏక్ నిరంజన్ విత్ ప్రభాస్ అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్. అలాగే ఖుషీగా, సందడి, స్వాగతం. సినిమాలు తీసిన తర్వాత మళ్ళీ ఒక దశాబ్ద కాలం పాటు కనిపించలేదు కదా. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఒక బ్యాలెన్స్ తోటి మళ్ళీ హైలైట్ అయ్యారు ఇట్లా. ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్లో ఈయన అక్కడ ప్రభంజనం స్టార్ట్ అయింది. ఆ సినిమాలు చేసేందుకు ఒక మంచి లెవెల్లో ఉన్నారు ఆయన. ఇది అయిన తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ అనేది అక్కడ ఒక ప్రభంజనం స్టార్ట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇక సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో మళ్ళీ మూవీస్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది. అంటే ప్రస్తుతం దీంట్లో చాలా బిజీగా ఉన్నాడు. ఈసారి తనంటూ రావటం అంటే పెద్ద పెద్ద సంస్థలతోటి కలిసి జాయింట్ వెంచర్స్ చేయటం కానీ, చాలా మల్టీనేషనల్ రేంజ్. ఇప్పుడు ఎందుకంటే సినిమా స్పాన్ కూడా పెరిగింది, పాన్ ఇండియా స్థాయికి వెళ్ళింది కాబట్టి సినిమా ఒకవేళ చేస్తే ఆ రేంజ్ వెంచర్స్ చేస్తారండి. ఆ ఉద్దేశం ఉంది. అలాగే హైదరాబాద్ కూడా తన రియల్ ఎస్టేట్ ఎంపైర్ని ఎక్స్పాండ్ చేసేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారండి. సార్, ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఈ చారిటబుల్ దీనికి సంబంధించినటువంటిది ఈ సోషల్ మీడియా వేదికగా మనం స్టార్ట్ చేసింది, ఎలా పిక్ చేసుకుంటున్నారు? క్యాండిడేట్స్ని ఎలా పిక్ చేస్తున్నారు? ఆల్రెడీ స్టార్ట్ చేసేసారా, చేస్తారు? ఫస్ట్ 10 పీపుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. రోజుకు ఒక దగ్గర 10 మంది, 10 రోజులకి ఒకసారి చొప్పున చేస్తారు వాళ్ళు. అంటే రోజుకు ఒక చారిటీ చొప్పున అది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ వివరాలు కూడా మనకు ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. అంటే ఎలాగంటే వీళ్ళకి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ చేస్తారు దీన్ని. ఆ టీమ్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ చేసేసి ఇది 10 మంది సెలెక్టెడ్ పీపుల్.
చేసేసి వీళ్ళకి ఆల్రెడీ సహాయం వెళ్ళటం జరిగింది. ఎవరెవరికి హెల్త్ వాళ్ళకి హెల్త్, ఎడ్యుకేషన్ పర్పస్ ఆ 10 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. అంటే ఎట్లాగంటే వీళ్ళకి ఒక ముగ్గురు సెలెక్టెడ్ వీళ్ళు ఉంటారనమాట. ఆ వచ్చిన అప్లికేషన్స్ అన్నింటిని కూడా ఆన్లైన్లో వచ్చిన Verify అప్లికేషన్స్ చేస్తారు అన్నింటిని మొత్తం. కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఒక CEO లెవెల్ వ్యక్తి వాటిని ఫైనల్ స్క్రూటినీ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళ అబ్బాయి ఆర్య, ఆ పెద్ద అబ్బాయి తను మొత్తం ఫైనల్ లిస్ట్ సైన్ చేసేసి ఫైనాన్స్ వీళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళ అబ్బాయి చూస్తారనమాట. ఓకే. పర్ఫెక్ట్ ఫిల్టరింగ్ ఎవరిని అట్లా తర్వాత ఆదిత్యరామ్ గారు నాకు బాగా తెలుసు కదా సార్ నేను చెప్తున్నానని చెప్పేసి అంటే అకార్డింగ్ టు దేర్ నామ్స్ ఇదివేగా ప్రైమ్ మినిస్టర్ చెప్పినా కూడాను ఆదిత్యరామ్ గారే చూడడానికి అంత యంగ్గా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి మళ్ళీ ఇద్దరు కొడుకులు కూడా ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయి తండ్రికి చేదోడు వాదోడుగా ఇద్దరు కొడుకులు అద్భుతమైనటువంటి ఇది అదృష్టవంతులు ఆయన. ఎట్లాగంటే ఎదిగి వచ్చిన కొడుకు 1000 ఏలుగున బలం అన్నట్టుగా ఇద్దరు కొడుకులు కూడాను ఆ బిజినెస్ వాళ్ళకి ఫారిన్లో ఎంజాయ్ చేయాలని లేదు. మాకింత ఇది ఉండగా మా సామ్రాజ్యం ఇక్కడ ఇంత ఉండగా మేమెందుకు వేరే దగ్గరికి వెళ్ళిపోయి చేయాలని చెప్పేసి ఆదిత్యరామ్ గారిని కూడాను ఇప్పుడు ఆయనకు కొంత గొప్ప రిలీఫ్ అనమాట ఇద్దరు పిల్లలు ఎక్కి రావటం. ఇంకా ఎలాంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్తో రాబోతున్నారు? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సార్ మన దగ్గర? ఇంకా ఇవి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని హైదరాబాద్కి ఎక్స్పాండ్ చేయాలనేటువంటిది ఒక ఆలోచన. అలాగే సినిమా రంగంలో కూడా చాలా భారీ స్థాయిలో రావటం అనేటువంటిది రెండో ఆలోచన. ఇంట్లో ఈ చిన్న శుభకార్యాలు ఉన్నాయి. కుమార్తె వివాహం అనేటువంటిది ఒక పెద్ద కార్యక్రమం ఉంది ఆయనకి. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇక ఆయన ఒక బిజినెస్ టైకూన్గా ఆయన విశ్వరూపాన్ని చూడబోతున్నాము. అంతగా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు ఆయన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన సరదా విషయం ఏంటంటే ఆయన మన సంక్రాంతిగా అమలాపురం వెళ్ళటం జరిగింది. అలా రోల్స్ రాయల్ కార్లు ఆ సెంటర్లో కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ ఆగిపోయేటప్పుడు జనం అందరూ పోగైపోయి రోల్స్ రాయల్ కారు రావటం అనేటువంటిది అమలాపురం రోడ్ల మీద తిరగటం. అమలాపురం అల్లుడు అని చెప్పేసి పెద్ద వైరల్ అయిపోయింది అది. ఆ రేంజ్లో సంక్రాంతి టైంలో అంటే గోదావరి జిల్లాయే వాళ్ళ నేటివ్ ప్లేస్ అనమాట. అంటే ఒక తెలుగువాడు అక్కడికి వెళ్ళిపోయి ఆ స్థాయికి ఎదిగిపోవటం అనేటువంటిది వీళ్ళందరూ అభినందిస్తున్నట్టు విషయం. వీళ్ళు ఈ విధంగా చారిటీ యాక్టివిటీస్లో సంపాదన అనేటువంటి దానికి ఒక అర్థం ఉండాలి. మేము సంపాదించామనేటువంటి దానికి ఒక మీనింగ్ ఉండాలి, ఒక వర్దీ స్పెండింగ్ ఉండాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఆదిత్యరామ్ గారు. సో దట్ వే హీఈస్ ప్రోగ్రెసింగ్. రైట్. సో ఆయన ఎప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేయాలి, 10 మందికి సహాయపడే విధంగా ఉండాలి, ఇంకా ఆయన బిజినెస్ పెద్దదిగా ఎక్స్పాండ్ చేసుకోవాలి, నలుగురికి హెల్ప్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.